అందరికీ నమస్తే అండి. మన ఆత్మీయ గోదావరిలో వీరవాసం అనే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ప్రతిదీ కూడా ఓల్డ్ ఫర్నిచర్ అండ్ ఓల్డ్ ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయండి. మనం ఇప్పుడు షాప్ నెంబర్ 8 బాబీ గారి షాప్ దగ్గర ఉన్నాము. ఇది రైల్వే గేట్ దగ్గర నుంచి 8వ షాప్ అంటండి. లోపలికి వెళ్ళి ఎలాంటి విలువైన వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా మనందరం కలిసి చూద్దాం. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మనం ఇప్పటి వరకు పాత ఇల్లులు చూసాం కదా, కానీ మన పూర్వీకులు వినియోగించిన పాత వస్తువులను కూడా చూద్దాం. మీ అందరికి కూడా చూపిస్తాను రండి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం అనే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో పాత వస్తువులు యాంటిక్ పీసెస్ అన్ని కూడా ఈ గ్రామంలో దొరుకుతాయి. ఈ షాప్ పేరు వచ్చేసి చైతన్య మెటల్స్, షాప్ నెంబర్ 8. ఈ షాప్ కు సంబంధించినటువంటి విష్ణువర్ధన్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి వాళ్ళ షాప్ లో ఎలాంటి విలువైన వస్తువులు ఉన్నాయి, ఎంత వాటి ఏజ్ ఎంత ఉంటుంది, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఈ షాప్ లో యాంటిక్ పీసెస్ అవి చాలా బాగుంటాయి కదా? అవునండి, మన షాప్ లో అన్ని దొరుకుతాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడున్న జనరేషన్ కి ఈ ఓల్డ్ వస్తువులు ఏమి తెలియవు, వాటి వాల్యూ కూడా తెలియదు కదా. సో వాటన్నిటిని కూడా వాటి ఉపయోగాలు కూడా తెలియజేస్తాం. తప్పకుండా. ఇది వచ్చేసి 3-in-1 ల్యాంప్ అండి. మనకి కరెంట్ లేని టైంలో కిరోసిన్ పోసి కిరోసిన్ వాడేవారు. కిరోసిన్ అయిపోతే క్యాండిల్ హోల్డర్స్ అండి. క్యాండిల్ కొవ్వొత్తి ఇందులో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇవి దీంతో పాటుగా ఎలక్ట్రికల్ ల్యాంప్ అండి. కరెంట్ కూడా ఇది 3-in-1 ల్యాంప్ యూజ్ చేసేవారు అనమాట. బ్యాక్ సైడ్ నుంచి వైర్ వెళ్తుందండి. ఇందులో హోల్డర్ ఉంటుందండి. మనం బల్బ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అండి. 3-in-1 ల్యాంప్ చాలా రేర్ పీస్ అండి. ఇది ఓల్డ్ అండి పీస్. పాలిష్ పెట్టించాం మేము. ఇది ఎంత పడుతుందండి? ఇది ఇంచుమించుగా మీకు 3500 వరకు పడుతుంది. చాలా యూనిక్ పీస్ లా ఉందండి. ఇది చూడడానికి కూడా ఒక డెకరేటెడ్ ఐటమ్ లో కూడా పనిచేస్తుంది. నేటి జనరేషన్ కి ఏంటంటే ఇది లేటెస్ట్, ఇది ఓల్డ్, అలాగే ఇది ఎప్పటికీ ఓల్డ్ అవ్వలేని ఇది క్యాండిల్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి కదండి. ఈ దీపాలు అయితే వాడడం మానేశారు కాబట్టి ఇది కూడా తెలుస్తుంది లేటెస్ట్ జనరేషన్ కి. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఏంటండి, ఇదేంటి? అవునండి, ఇది ఎలిఫెంట్ పైన మనకి ల్యాంప్ వస్తుందండి. ఇందులో మనం కొబ్బరి నూనె పోసుకుని ఇక్కడ దూది ఒత్తి వేసుకుని వెలిగించుకోవచ్చండి. ఎలిఫెంట్ ల్యాంప్ అంటాం. ఇది కూడా బాగా ఓల్డ్ పీస్ అండి. మన షాప్ రీసెంట్ గానే వచ్చింది. దీని కాస్ట్ కూడా ఇంచుమించుగా మీకు 3000 దాకా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే కింద ఏనుగుంది, ఇక్కడ తాబేల ఆకారం టైప్ ఉందండి. ఇక్కడ నత్తలు ఉన్నాయి, ఇక్కడ బాతులు అన్ని కలిపి. ఇది చాలా బాగుందండి చూడడానికి కూడా. మెటీరియల్ ఏంటండి? మెటీరియల్ బ్రాస్ అండి. ఇత్తడే. చాలా ఓల్డ్ అంటారు ఇది. అవునండి, ఓల్డ్ పీస్ అండి. వెయిట్ కూడా బాగుందండి. ఇది ఎంత పడుతుందండి? ఇది 3000 పడచ్చు. 3000 పడుతుందా? దీనికి మళ్ళీ మెరుగు పెట్టించుకోవాలంటే? మెరుగు మీరే పెట్టించుకోవాలండి. మన దగ్గర ఎలా ఉన్నాయో అలా ఇచ్చేస్తాం, రా పీస్ కింద ఇచ్చేస్తాం. అష్టలక్ష్మి చెంబు చూస్తాం కదా అండి. ఇది దశావతారాల చెంబు అంట. దీని ఏజ్ కూడా చాలా ఎక్కువే, ఓల్డ్ పీస్ అండి. ఇది చూడండి, ఇప్పటికీ దీని షైన్ తగ్గలేదు. చాలా వెయిట్ అయితే ఉంది, చాలా దల్సర్గా ఉందండి ఇది. ఎంత పడుతుందండి ఇది?
అది మీకు 2500 3000 పడుతుంది. 2500. దీని ఏజ్ ఎంత ఉంటుంది అంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అవుతుంది? అప్రాక్సిమేట్‌గా 80 to 70 ఇయర్స్ ఉంటుంది. 70 ఇయర్స్. 70 సంవత్సరాల క్రితం వస్తువులు అంటే ఇప్పుడు మనుషులు శాశ్వతం కాదండి, ఇలా వస్తువులు అయితే అలా ఉండిపోతూ ఉంటాయి. చూసారా అప్పుడు వాళ్ళు ఇంత క్వాలిటీ, ఫుల్ క్వాలిటీ ఉంది. ఇప్పుడైతే పల్చగా వస్తున్నాయి చెంబులు, మనం ఏం కొన్నా కూడా అంతా కల్తీ అండి. ఇది ఒరిజినల్ ఇత్తడి. అంటూ ఉంటారు కదండి, కంచు మ్రోగినట్లు కనకమ్మ మ్రోగున అని. మన పూర్వీకులు కంచు పాత్రలు మాత్రం ఆహారానికి వినియోగించే వాళ్ళండి. ఇది చాలా వెయిట్ ఉంది. కంచు అంటే కొత్తదన్నా సరే పాతదన్నా సరే ఒకటే వాల్యూ ఉంటుందండి. నాకు తెలిసి ఇంకా పాతది ఎక్కువ వాల్యూ ఉంటుంది. చూసారా బంగారపు వర్ణం వల్లే ఉంది ఇది. ఇంకోటి ఏంటంటే పిల్లలకి కంచు పాత్రలు అంటే వెండి అవి కాకుండా కంచు వాటిలో భోజనం పెడుతున్నట్టయితే కనుక వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది అంటండి. అలాగే మానసిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకు కూడా కంచు పాత్రలో భోజనం చేస్తే వాళ్ళు కూడా కొంచెం క్యూర్ అయ్యే మార్గాలు ఉంటాయంట. సో ఇదిగోండి అప్పుడు వాళ్ళు వాడిన చాలా ఓల్డ్ ఇది. ఇవి గ్లాసెస్ పాత్ర, కంచు పాత్ర. ఇవి చూసారా గ్లాసెస్ ఎంతెంత ఉన్నాయో. అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే ఇవి చాలా వెయిట్ ఉన్నాయండి. ఒక బంగారు వర్ణం వల్లే ఉన్నాయి ఇవి. అయితే ఇవి ఎంత పడుతున్నాయండి? మీ గ్లాస్ వచ్చి మీకు 1600 నుంచి 2000 పడుతుంది ఒక గ్లాస్ వచ్చి. ఒక గ్లాస్ ఇది ఇదైతే మీకు కేజీ 1800 పడుతుంది. కేజీ లెక్క అండి. కొత్తదన్నా పాతదన్నా ఒకటే కాస్ట్ అంటారా? అలా ఉండదండి, పాత అనేది మీకు రేట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువే ఉంటుంది ఎందుకంటే మనకి కూడా ఎక్కువ ఉండే పాత వస్తువులు. ఇప్పుడు కల్తీ వస్తువులు వస్తున్నాయండి, అప్పట్లో ఒరిజినల్ కదా. అవునండి, ఫేక్ ఏది ఉండదు. పాత్రలో భోజనం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే లేదా భోజనం పట్టుకెళ్ళటం ఎవరన్నా చూసుంటే కనుక కామెంట్ చేయండి. ఒకప్పుడు ఇత్తడి క్యారేజీలు వినియోగించే వాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ క్యారేజీలు వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఎక్కువసేపు క్యారేజ్లో భోజనం నిల్వ ఉంటుంది. మనం క్యారేజ్ తీసుకెళ్ళి చాలా సేపు వరకు నిల్వ ఉంటుంది. ఇలా ఇత్తడి వాటిలో నిల్వ ఉండటం వల్ల మనకి హెల్త్కి మంచిది అవుతుందండి. ప్లాస్టిక్ అసలు వినియోగించకూడదు. ఇవి ఓల్డ్ మన పూర్వీకులు ఇలాంటి మంచి మంచి పాత్రలలో భోజనం చేయటం వల్ల చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. అప్పుడు ఎంత లావు బస్తా అయినా సరే పెద్ద పెద్ద బస్తాలైనా సరే అలవోకగా ఎత్తి పడేసే వాళ్ళంట. ఇప్పుడు మనం జస్ట్ 5 kgs బ్యాగ్ని కూడా ఎత్తలేకపోతున్నాం. మనం అంతా వీక్ అయిపోయాం. చూసారు ఇది ఇత్తడి క్యారేజ్. సర్వ్ చేసుకోవడానికి కూడా దీంట్లోనే స్పూన్ ఇచ్చేసారండి. ఇంకో విషయం ఏంటంటే చూసారు దీంట్లో కళాయి వేశారు. అంటే మనం ఇత్తడి వస్తువుల్ని కళాయి వేస్తేనే వినియోగించాలంటారు కదా. ఈ క్యారేజీలో కూడా ఆటోమేటిక్ గా ఉంది. చూసారా ఎంత లోతుగా ఉందో. అప్పటి వాళ్ళు చాలా ఎక్కువ ఫుడ్ పట్టేది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం తింటుంటేనే సరిపోతుంది. దీంట్లో అన్నం పెట్టుకోవచ్చు, కర్రీ, మజ్జిగ వేసుకోవచ్చు. చెమ్ములు నేను చిన్నప్పుడు సినిమాల్లో చూసేదాన్ని. చాలా సినిమాలు ఈ మరచెమ్ముల్ని వాటర్కి వినియోగించేవాళ్ళు. ఇదిగోండి దీంతో పాటు ఒక గ్లాస్ కూడా ఇస్తున్నారు. మన వాళ్ళు ఇప్పుడు వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తున్నాం కదండి, ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ అలవాటు పడిపోయాం. మన పెద్ద వాళ్ళు వినియోగించిన వస్తువులే ది బెస్ట్ అండి. వాళ్ళకి తెలుసు ఏది తింటే హెల్త్ మంచిది అన్నది. మనకి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా మనకేం తెలియదు. అంత అనారోగ్యమే తెచ్చుకుంటున్నామండి. ఇది చూసారా అప్పుడు వాళ్ళు ఈ మరచెమ్ముల్ని వినియోగించి వాటర్ తీసుకెళ్లే వాళ్ళు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, పక్క ఊరు వెళ్ళినా. ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా వెయిట్ ఉంటుందండి. ఇదే ఇంత వెయిట్ ఉంది, దీంట్లో వాటర్ వేస్తే ఇంకెంత వెయిట్ ఉంటుందో. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయండి. ఒక్కొక్క సైజ్ అండి. 1/2 లీటర్ ఉంది, లీటర్ ఉంది, లీటర్ పావు ఉంది. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు దీంట్లో ఆయిల్ వేయడానికి వినియోగించేవాళ్ళు. అంటే వాళ్ళ టైంలో కూడా బయటికి పట్టుకెళ్ళడం ఆగిపోయాయి కదండి మరచెమ్ములు తీసుకెళ్ళడం అనేది. కూర కావాలా, పప్పు కావాలా, సాంబార్ కావాలా అన్నీ ఒకటేసారి సర్వ్ చేసుకునేందుకు మన పెద్దవాళ్ళు వినియోగించారండి వీటిని. ఒక దాంట్లో పప్పు, కూర, పచ్చడి, చారు ఇలా అన్నీ ఒకటేసారి సర్వ్ చేసుకోవచ్చు. చూసారు ఎంత బాగున్నాయో. ఇది పైగా ఇలా మూవ్ అవుతుందండి. ఇప్పుడు స్టక్ అయ్యింది, కొంచెం మూవ్ అవుతుంది. ఇవి కూడా ఇత్తడివే. వీటన్నిటిని చూస్తే మీకు ఒకటి అర్థమవుతుందా, మన పెద్దవాళ్ళు ఏ ఒక మెటీరియల్ ని వినియోగించేవాళ్ళు కదా వంటకి. ఇత్తడి, కంచు.
మన ఆయిల్ టిన్లు ఎలా ఉంటాయి తెలుసా? ప్లాస్టిక్ డబ్బాలు, లేదంటే సేవండి. మన ఆయిల్ టిన్లు ఎలా ఉంటాయి తెలుసు కదా? ప్లాస్టిక్ డబ్బాల్లో వేస్తారు, లేదంటే ఐరన్ డబ్బాల్లో టిన్నుల్లో వేసిస్తారు. మన పెద్దవాళ్ళు ఇదిగోండి, దీని కూడా ఒక ప్రత్యేకతే. ఆయిల్ పోసుకోవడానికి అప్పటి వాళ్ళు గానుగ నూనె వినియోగించే వాళ్ళండి. ఇదిగో ఆయిల్ వేసుకోవడానికి. దీని లోపల కూడా కడాయి ఉంది. అసలు ఎంత వెయిట్ ఉందో తెలుసా ఇది? మనం ఆయిల్ ఎక్కువ తెచ్చుకుంటాం కదండి, ఎక్కువ స్టోరేజ్ చేసుకునేటప్పుడు ఎక్కువ కాలం ప్లాస్టిక్ వాటిలో ఉంచకూడదండి. ఉంచడం వల్ల ఏంటంటే ఆ ప్లాస్టిక్ సంబంధించినవి కూడా ఆయిల్లో మిక్స్ అయిపోతాయి. ఆయిల్ వాడటమే మనకి మైనస్, అలాంటిది ప్లాస్టిక్ మిక్స్ అయిపోయిన ఆయిల్ వాడితే హెల్త్కి ఇంకా అనారోగ్యం అండి. ఇలాంటివి వినియోగించడం వల్ల మన హెల్త్ బాగుంటుంది. పూర్వపు రోజుల్లో ఎక్కడో ఒక హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు వీధికి ఒక హాస్పిటల్ ఏర్పడిపోయిందంటే ఎంతమంది పేషెంట్లుగా తయారైపోతున్నారు కల్తీ ఆహారం తిని. ఇదిగోండి, ఇది ఆయిల్ క్యాన్. ఇదేంటో తెలుసా? అయ్యో నాకేం తెలుసు. తెలీదా? తెలియదు. చిన్నప్పుడు మీ తాతగారు వాళ్ళు, మీ డాడీ వాళ్ళు, అలా ఆ ఏజ్ వాళ్ళు పాలకెళ్ళి పాలు తీసుకొచ్చిన క్యాన్లు ఇవి. అర్థమైందా? ప్రొద్దుటే పాలకెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ తాతగారో వాళ్ళ నాన్నగారో పాలు పితికిచ్చినవి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చి టీ కాయించుకుని మళ్ళీ ఈ క్యాన్ తోని పాల కేంద్రంకి వెళ్ళి పాలు పోసి వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు వినియోగించేవాళ్ళు. ఇప్పుడు ప్లాస్టిక్ క్యాన్లు కదా నువ్వు చూసింది. చూసారా ఈ పాల క్యాన్ కూడా అసలు ఎంత దృఢంగా ఉందో, చాలా వెయిట్ ఉందండి. దీని లోపల కూడా కడాయి వచ్చింది. ఇది కూడా చాలా ఓల్డ్దే, కానీ పాపం అప్పుడు వాళ్ళు వీటితో మీ వాళ్ళ చేతులు కూడా అరిగిపోయి ఉంటాయి. ఇక శిల్పాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయండి అసలు. ఇవి ఎక్కడ నుంచి తెప్పించారు? ఇవి మనం తమిళనాడు నుంచి తెప్పించామండి. ఒకటే వెయిట్ వచ్చేసి 35 కిలోస్ పైన ఉంటుందండి. ఇది కూడా బాగా ఓల్డ్ పీస్. ఇవి హ్యాంగింగ్ చేసుకోవడానికి. అవునండి, దానికి రింగ్స్ వస్తాయండి, చైన్స్ వస్తాయి. చైన్ మామూలుగా ఇలా మెడలోంచి వస్తుంది అనమాట. వాటిని డ్రమ్ములు కొడుతున్నట్టుగా ఉంటుందండి. ట్రెడిషన్. అవును, ట్రెడిషన్. అసలు అప్పటి వాళ్ళు ఇంత అందమైన శిల్పాలు ఇత్తడిలో చేయడం అంటే గ్రేటే కదండి. ఇప్పుడు అచ్చులు టైప్ వస్తున్నాయి కానీ అప్పుడు ఏం లేవు కదా. ఇది చాలా అసలు కదపలేమండి, అసలు అంత వెయిట్ ఉన్నాయి. ఇవి ఎంత పడతాయండి ఇవి? ఇది ఇప్పుడున్న మార్కెట్ రేట్ ని బట్టి ఉంటుందండి. రేట్ అనేది మారుతూ ఉంటుంది, ఉన్న రేట్ అయితే ఉండదండి. చాలా బాగున్నాయండి ఇవి. వీటికి మెరుగు పెట్టిస్తే అసలు ఇంటికి ఇంటీరియర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు వీటిని ప్రిపేర్ చేయొచ్చండి. ఎవరన్నా వచ్చినా కూడా ఎక్కడ తీసుకున్నారనే అడుగుతారు. పైగా ఓల్డ్ యాంటిక్ పీసెస్ కదా, రేర్ అసలు. వీటి మెటీరియల్ కూడా చాలా బెస్ట్. ఇప్పుడు వచ్చిన మెటీరియల్ అంతా కూడా డూప్లికేట్ వస్తున్నాయి. మంచి అపురూపమైన ఐటమ్స్ అన్ని కూడా యూనిక్ పీసెస్. మొత్తం టోటల్ గా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా చాలా యూనిక్ పీసెస్, రేర్. ఇలాంటివన్నీ కూడా చైతన్య మెటల్ స్టోర్ లో దొరుకుతున్నాయి. ఈ షాప్ నెంబర్ వచ్చేసి 8 అండి. వీరవాసరం రైల్వే గేట్ నుంచి 3వ షాపు, 8వ షాపు. బాగుందండి అసలు. ఇది చాలా నేచురల్ గా ఉంది. దీని నిండా అసలు మొత్తం డిజైనే, చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఇది కూడా పాతదేనండి పీస్. ప్యూర్లీ ఎన్గ్రేవ్ డిజైన్ వస్తుందండి. మొత్తం మీకు డిజైన్ అంతా హ్యాండ్ మేడ్ టైప్ లో చెక్కారా, చేతితో చెక్కారా అన్నట్టుగా ఉంటుందండి. చాలా రేర్ ఐటమ్స్ అండి ఇవి కూడా. ఇది కూడా మీకు 39 నుంచి 40 కిలోలు 40 కేజీల లోపు ఉంటుందండి ఒక్కొక్క ఏనుగు. ఇది కూడా కాస్ట్ ప్రొపరేటర్ బాబీ గారు చెప్తారండి. మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఫోన్ చేస్తే ఆయన చెప్తారండి. ఇప్పుడు ఏనుగు పెట్టుకోవడం వల్ల కొన్ని రకాలుగా కూడా చాలా మంచిది అని నమ్ముతారు కదా. ఇక్కడ శంకు చక్రాలు ఇచ్చారు, చాలా అందంగా ఉందండి ఈ ఏనుగు అయితే. దీన్ని చూస్తుంటేనే చాలా ముచ్చటేసుకొస్తుంది. దీనికి మెరుగు పెట్టించుకుంటే కనుక ఇంకా బాగుంటది కదండి. చాలా బాగుంటుంది. ఇది కూడా ఎక్కడ తీసుకున్నారని ఖచ్చితంగా మన ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతారండి, అంత యూనిక్ పీస్ ఇది. ఇది చాలా 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 వెయిట్ ఉంది. ఇది ఇలాంటివి సేకరించాలన్నా కూడా ఒక టేస్ట్ ఉండాలండి. ఎంతో కష్టపడి బాబీ గారు ఇలాంటి మంచి మంచి యూనిక్ పీసెస్ అన్ని కూడా సేకరించి ఒక చోటకి చేర్చారు. మనం కష్టపడి వెతుక్కోకలేకుండా ఈ షాప్కి వచ్చేస్తే మీకు అన్ని రకాల ఐటమ్స్ దొరికేస్తాయి. చూడండి ఎంత అందంగా ఉంది ఏనుగైతే. ఇప్పుడు ఇవి వస్తువులన్నీ కూడా లైట్ వెయిటే ఉంటున్నాయండి. అప్పట్లో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చాలా వెయిట్ ఉండేది. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది కూడా పాత పోసి కరిగించి పోసింది అనమాట అండి, అందుకని మీకు ఇంత వెయిట్ వచ్చింది. చాలా వెయిట్ ఉందండి. గంటలు కూడా చాలా ముద్దుగా వచ్చాయి ఈ ఏనుగుని.
ఇది చాలా బాగుందండి అసలు. అవునండి, కృష్ణుడు అండి. కృష్ణుడు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరండి. చూసారా ఎంత అందంగా ఉందో ఈ విగ్రహం. అసలు ఇలా చేసినందుకు చెప్పొచ్చండి. చాలా వెయిట్ ఉంది. ఇది కూడా వెయిట్ 8.5 కేజీల నుంచి 9.5 కేజీ 9.5 మధ్యలో ఉంటుందండి. ఇదిగోండి కన్నయ్య కృష్ణుడి పాదాలు చూసారా? ప్రతిదీ కూడా చాలా వివరంగా చేశారండి ఈ విగ్రహాన్ని. అయితే చాలా రేర్ పీస్ లా ఉంది ఇది. ఏమంటే ఇది కొత్తదా పాతదా? కొత్తదేనండి. కొత్తదేనా? మన షాప్ లో కొన్ని కొత్త వస్తువులు కూడా ఉంటాయండి. చాలా మంది పాత వస్తువులతో పాటు కొత్త వాటిని కూడా ఇష్టపడుతున్నారు కాబట్టి బాబీ గారు కొన్ని కొత్త వస్తువులు కూడా మన షాప్ లో పెట్టడం జరిగిందండి. అంటే వాటికి సింబాలిక్ తీసుకోవడానికి కూడా బాగుంటది కదండి. ఇప్పుడు సపోజ్ ఇది తీసుకున్నది సింబాలిక్ గా వేరే అప్పుడు తీసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి ఎక్కడికి వెళ్ళక్కలేకుండా అన్ని ఇక్కడ దొరికేస్తాయి. కొత్త వస్తువు అంటే మీకు కొత్త వస్తువు లాగానే ఉండదండి. అది పాతదాన్ని మనకి తీసుకుని దానిలాగే చేస్తారండి. చూస్తే పాత వస్తువు ఏమో అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అవునండి. ఆవు దూడ ఉండాలి కృష్ణుడికి అని కూడా అంటారు కదా. ఇదిగోండి ఇది ఆవు దూడ ఉన్న కృష్ణుడు. ఇది చాలా యూనిక్ పీస్ లా ఉంది చూడడానికి. ఇది కూడా చాలా బాగుంది. దీన్ని అసలు లేపలేం, చాలా వెయిట్ ఉంటది ఇది ఫ్లూట్. ఇది ఇలాంటి వస్తువులు మన ఇంట్లో ఉంటే గనక ఖచ్చితంగా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు అని ఒక ప్రశ్న అయితే వేస్తారండి. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ఫొటోస్ కూడా దిగుతారు మన ఇంట్లో. ఇదిగోండి ఇది పెద్ద కృష్ణుడు. ఇవన్నీ కూడా మార్కెట్ వాల్యూ బట్టి రేట్లు అయితే మారిపోతూ ఉంటాయి. అప్పుడు వాల్యూ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుందంటండి. ఇవి చూసారా ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా యాంటిక్కే, చాలా అందంగా ఉన్నాయండి. ఇవి 2 ఉన్నాయి. ఇందులో మంచి అందమైన ఫ్లవర్స్వి వేసుకుంటే ఒక అట్రాక్షన్ ఉంటుందండి మన ఇంటికి వచ్చి చూసిన వాళ్ళకి. ఎవరికైనా సరే గుమ్మానికి ఇరువైపులో పెట్టుకునేటప్పుడు. మనకి శిఖరం పైన వాడదాం కదండి, గాలి గోపురం మీద పెడతారండి. శ్రీశక్రం టైప్ అండి. చాలా వెయిట్ అయితే చాలా ఎక్కువ. ఇది కూడా పాతదేనండి. మీకు ఇంచుమించుగా ఒక 80-90 సంవత్సరాల వయసు. అందమైన ఒక వస్తువు చూపిస్తానండి. చూసారా ఇది స్ప్రేయర్ క్యాన్. చాలా చిట్టి స్ప్రేయర్ క్యాన్ ఇది. ఇది చాలా ఓల్డ్ అంటండి. ఇదిగోండి ఇలా క్యాప్ తీసిన తర్వాత దీంట్లో మనం వేసుకునే లిక్విడ్ వేసుకోవాలి. మందు వేసుకున్న తర్వాత ఇదిగోండి గాలి చేశాక స్ప్రే చేసుకోవటమే. ఎంత బాగుందో కదండి. ఇది చూడడానికి చాలా ముద్దుగా ఉంది. ఒక మందు కొట్టడానికి చేనికి స్ప్రే చేయడానికి కూడా వాళ్ళు ఇత్తడమే వినియోగించేవాళ్ళు. బహుశా పూర్వం ప్లాస్టిక్ అందుబాటులో లేదంటే ఇత్తడి అంత అందుబాటులో ఉండేదా? కాదండి. ఏది హెల్త్ కి మంచిదో అది మన వాళ్ళు వినియోగించేవాళ్ళు. మనం అంతా స్క్రాప్ వినియోగిస్తున్నాం. ఇదిగోండి చేలకి మందు కొట్టడానికి కూడా వాళ్ళు ఇత్తడినే వినియోగించేవాళ్ళండి. దాన్ని బట్టి అర్థమవుతుంది దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో మనం వినియోగించే వస్తువులలో. అంటే గనక ఏమంటారు ప్లాస్టిక్ లేదంటే మనం టేబుల్స్ ఆర్ చైర్స్ అంటే ప్లాస్టిక్, చెక్క, గ్లాస్ అనే చూస్తూ ఉంటాం కదండి. చాలా రేర్ గా కనిపించే ఒక ఐటెం ఉంది. ఇది ఒక రాయల్టీ లుక్ ఇస్తుందండి. రాయల్టీ ఫీలింగ్ ఉంటుంది. చూసారా ఇదంతా కూడా ఇత్తడితో తయారు చేసిన టేబుల్ ఆర్ చైర్స్. చూసారా ఎంత కంఫర్ట్ గా ఉందో. కొంతమంది ఒక రాయల్టీ స్టైల్ ఆఫ్ వేలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అండి. ఇది చాలా బాగుంది. ఇది పైగా యాంటిక్ అండ్ యూనిక్ పీస్ లా కనిపిస్తుంది. చూసారా ఇక్కడ ప్రతిదీ కూడా డిజైన్ ఎంత బాగుందంటే చాలా అందంగా చేశారు డిజైన్ అంతా కూడా. ఇంకొక 100 ఏంటండి, ఒక 1000 సంవత్సరాలలో కూడా ఈ వస్తువు ఇలానే ఉంటుంది. మనం శాశ్వతం కాదు, ఈ వస్తువులన్నీ కూడా ఎప్పుడు అలానే ఉంటాయి. బాటిల్సా లేదా దిమ్మలా అనుకుంటున్నారా? కాదండి, మన వాళ్ళ వెయిట్. అంటే ఇప్పుడు మనం రాళ్ళు పెడుతున్నారు కదా మామూలు వెయిట్ చెక్ చేసుకోవడం కోసం. ఇదిగోండి అప్పట్లో ఇవి వాడేవాళ్ళు తూకానికి. ఇది 10 కేజీలు రాయండి. 10 కేజీలు ఇది. ఇదండి 5 కేజీలు. 5 కేజీలు. ఇది 2 కేజీలు. 2 కేజీలు.
ఇప్పుడు వచ్చిన అవి కూడా తక్కువ ఏదో వెయిట్ తేడా చూపిస్తా అంటారు కదండి. ఇవైతే అసలు అలా చూపించే ఇదే ఉండదు. 100% గ్యారంటీ ఇవి. ఇప్పుడు ఆ రాళ్ళు కూడా వినియోగించట్లేదని లేటెస్ట్ గా ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ వచ్చేసాయి. ఇప్పుడు మొత్తం అంతా మనం అలా టెక్నాలజీ వెంట పరుగులు పెట్టేస్తున్నాం. ఇవి మోయడానికి కూడా మనకి ఎక్సర్సైజ్ అవుతుంది తెలుసా. ఇత్తడి పుల్లు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దీని గురించి చెప్పండి సార్. ఇది వచ్చేసి మీకు 25 kg వెయిట్ వస్తుందండి. హైట్ మీకు 18 అంగుళాలు వస్తుంది. వెడల్పు వచ్చేసి 2 feet కానీ 2 feet రావచ్చు అండి. ఇది కూడా మనం లోకల్ ప్రోడక్ట్ కాదండి, బయట నుంచి తెప్పించాం. ఇది కూడా కాస్ట్ అనేది రోజుకున్న రేటుని బట్టి కాస్ట్ ఆధారపడి ఉంటుందండి. ఇది కూడా పాతదైతే కాదండి, మీడియంగా ఒక 50-40 years అలా ఉంటుంది. 40 years. అంటే ఇలా ప్రత్యేకంగా పులిని తయారు చేసుకోవడానికి ఏంటంటే టెంపుల్స్ దాంట్లో వాడతారండి కొంతమంది ఏమో రాయల్టీ లుక్ కోసం పెట్టుకుంటూ ఉంటారు. అవునండి, కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది. అవునండి. ఇది ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు? ఇది వచ్చేసి మనం ఒక టెంపుల్ నుంచి వచ్చింది అనుకుంటున్నానండి, మనకి అంత క్లారిటీ తెలీదు. ఎక్కువగా పులి అంటే మనకి గుర్తొచ్చేది వచ్చేసి అయ్యప్ప స్వామికి యూజ్ చేస్తారండి. అమ్మవారికి కూడా వాడతాం. అమ్మవారికి కూడా, కనదుర్గ అమ్మవారికి కూడా వాడతాం. ఇది కూడా చాలా వెయిట్ ఉందండి, అసలు లెగట్లేదు. చాలా కష్టం వీటిని లిఫ్ట్ చేయాలంటే. ఇదేంటండి ఇంత డిఫరెంట్ గా ఉంది? ఇది వచ్చేసి బాయిలర్ అండి. మనకి దీనికి కింద 3 legs వస్తాయండి. దీని కిందనేమో ఇది పెడతాం మనం. అడుగుని పెట్టి పైనుంచి బొగ్గులు వేస్తామండి. బొగ్గులు వేసి పైన అంటించిన తర్వాత అది కిందకి మెల్లిగా అంటుకుంటూ ఉంటుంది. ఇందులోంచి మనం వాటర్ పోస్తామండి. వాటర్ పోస్తే ఇది వాటర్ బాయిలింగ్ అయ్యి మనకి ఇక్కడ నుంచి ట్యాప్ లోంచి వాటర్ మనం బయటకు తీసుకుంటామండి. వేడి నీళ్ళు కాచుకోవడానికి ఉపయోగించేది సాధనం. ఇప్పుడు దీన్ని తీగి వాడుతున్నారండి. అప్పట్లో అయితే తాగే నీళ్లు ప్లస్ స్నానానికి కూడా వేడి నీళ్ళు కాచుకోవడానికి వాడేవారు. దీని ఇంచుమించు వయసు వచ్చి ఒక 70 to 80 years మధ్యలో ఉంటుంది. స్ట్రాంగ్ పీస్ కూడా. అవును, చాలా బాగుందండి. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. మరి వాటర్ లోకి ఇది కలవదంటారు? దానికి డివైడ్ అయిపోయింది. ఇలాంటివి మీలో ఎంతమంది ఇళ్లలో వినియోగించారో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి చాలా మంది వినియోగించే ఉంటారు కదా. మన అమ్మమ్మలో నానమ్మల ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి చూసే ఉంటారు కదా. కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఈ షాప్ లో చాలా చిన్న చిన్న విగ్రహాల నుంచి చాలా పెద్ద పెద్ద ప్రతిమల దాకా ఉన్నాయండి. ఇక్కడ ఒకసారి మీరు సరిగ్గా చూస్తే చాలా డిఫరెంట్ గా వినాయకుడి తొండం ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. ఇది కూడా చాలా మంచిది అంటారండి. కుడి వైపుకి వినాయకుడి తొండం ఉంటే మనకి ఎప్పుడు ఎడం వైపుకే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వినాయకుడు, మనం కృష్ణుని చూసాం కదా సర్పం మీద నుంచి ఉన్నది, విఘ్నేశ్వరుడు ఉన్నది చూసారా. ఇవన్నీ కూడా ఓల్డేనండి, కొన్ని కొత్తవి కొన్ని పాతవి మిక్సింగ్ ఉంటాయండి. గోదాదేవి అనుకుంటా కదండి. లక్ష్మీదేవి చూసారా మండపం, ఇది కూడా చాలా బాగుంది. ఇవి నెమళ్ళు కూడా ఎంత అందంగా చేశారో, ఇవి కూడా ఇత్తడివేనండి. చాలా యూనిక్, చాలా అందంగా ఉన్నాయి. ఇవైతే ఇవన్నిటికి కూడా మనం మెరుగు పెట్టించుకుంటే చాలా బాగుంటాయి అన్ని కూడా. మనం ఈ పాట్ అంతా చూస్తే కనుక అన్ని ఇక్కడ దేవుడు సంబంధించినవి విగ్రహాలు ఇవే ఉన్నాయి. ఇవన్నీ కూడా దీపారాధన చేసుకునేవే. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో అన్ని ఒకటే మోడల్లో ఉన్నాయి. ఒకసారి సరిగ్గా చూడండి. నటరాజస్వామి విగ్రహం, ఇవి కూడా చాలా రేర్ అండి. ఇక్కడ ఏమున్నా సరే అన్ని రేర్ పీసెస్. విఘ్నేశ్వరుడు చూసారా ఎంత ముద్దుగా ఉందో విగ్రహం. ఇది కూడా ఇత్తడే. మనం పెద్దవాళ్ళు పూజలు చేసుకునేటప్పుడు గోమికి అని ఏదో అంటారంట కదా, వాటర్ పోస్తే ఇది ఇందులోంచి వస్తుందంట. పూజలు చేసుకునేటప్పుడు వినియోగించే సాధనం ఇది. మనం చాలా ఓల్డ్ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుందాం. మనకైతే ఇవి తెలియదు, మన తాతలు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళకైతే తెలుస్తుంది కదా. ఇదిగోండి
ఇది ఆవు మెల్లో కట్టే గంట, ఎక్కడికి పారిపోయినా సరే దీని ద్వారా తెలుసుకోవచ్చు. చిన్నప్పుడు అమ్మమ్మన్న నాన్నమ్మన్న రా బాబు తాయిలం పెడతానని చెప్పి ఇలాంటి డబ్బాలోంచి తీసి మనకి పెట్టేవాళ్ళు కదండి. ఇదిగో మీ నాన్నమ్మో లేదంటే అమ్మమ్మో లేదంటే అమ్మో ఎవరన్నా సరే ఇలాంటి డబ్బాల్లోంచి మీకు ఏదన్నా తినడానికి పెట్టారో కామెంట్ చేయండి. ఇవన్నీ క్యారేజెస్, ఇత్తడి క్యారేజెస్. ఇవేమో ఆయిల్ టిన్స్ అండి. ఇవి కూడా అంతే, మనం ఏదైనా చిరు తిండ్లు దాచుకోవడానికి డబ్బాలు, ఆహార పదార్థాలన్నిటిని కూడా దాచుకునేవండి ఇవన్నీ కూడా. ఇక్కడ చూసారా, ఇవి నాకు తెలిసి కొత్తవే అనుకుంటా. ఇప్పుడు మంగళ స్నానాలకి వాటికి వీటికి కూడా వినియోగిస్తున్నారు కదా మన వాళ్ళందరూ కూడా. మంగళ స్నానాల పుణ్యం అంట. మళ్ళీ మన పాత వస్తువులకు కొత్త వైభవం వచ్చిందండి. వాటిని అన్నిటిని తీసి తోమి చక్కగా పువ్వులు వేసి అలంకరించుకుంటున్నారు. ఇదిగోండి, ఇవి పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర బయట కూడా చాలా అందంగా అలంకరించుకోవడానికి వీటిని వినియోగిస్తున్నారు. వాటర్ వేసి దీంట్లో పువ్వులు వేసుకోవడానికి. నెక్స్ట్ ఇది ఒకటి పొయ్యి అండి, అప్పుడు వాళ్ళు వినియోగించే పొయ్యి. ఇది కట్టెల పొయ్యి సార్. ఇదిగోండి, అప్పుడు వాళ్ళు వినియోగించే పొయ్యి. ఇది కుంపటి అంటారు కదా అండి. ఇది పాలకోళ్ళు మనకి బొగ్గులు రొట్టె ఫేమస్ కదండి. ఇలాంటి పొయ్యిల మీద వాళ్ళు చేస్తారు. ఇది అప్పట్లో వాడే కుంపటి. మన గోదావరి జిల్లా వాళ్ళైతే ఖచ్చితంగా కూడా ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు ఇత్తడి సామాను ఎంత బాగున్నాయంటే మనం ఇంట్లోకి డెకరేటెడ్ యూనిక్ పీసెస్ టైపు యూజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. మేబీ ఇది ఏంటో నాకు తెలీదు, మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. గిన్నెలు అంటండి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు చాలా చిన్న చిన్నవే వస్తున్నాయి గంధం గిన్నెలు కూడా. చెప్పండి. చిన్నప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం అని మనం స్టోరీస్ చూసాం కదండి. మీకు అలాంటి ఒక దీపాన్ని చూపిస్తాను. ఇదిగో, మీలో ఎంతమంది చిన్నప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే స్టోరీ చూసారు చెప్పండి. దాంట్లో దీపాన్ని ఇలా ఇలా అంటే జీనీ వస్తాడు కదా, ఆ టైప్ ఆఫ్ దీపం ఇది. దీపం టైప్ ఉంది ఇది, మరి ఇది ఏంటనని నాకు తెలీదు. నేను చూసిన స్టోరీస్ లో జీనీ ఇలాంటి దీపం నుంచి బయటకు వచ్చాడు. ఇది ఏంటండి, ఇది సాగర కన్యం చూసాం కదండి మనం, సినిమాలో కూడా చూసాము. మీకు నత్త కన్యం చూపిస్తా. ఇదిగోండి, చూసారా? సాగర కన్యలే కాదు, నత్త కన్యలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇవేంటండి? మనం గోడకి సైడ్ ని ఇలా హ్యాంగ్ చేసుకుని ఫ్లవర్ వాజెస్ తగిలించుకోవడానికి అండి. ఇవి కూడా ఇత్తడివే, బాగున్నాయి ఇవి కూడా. ముగ్గు గొట్టాలి పోయి. నెక్స్ట్ ఏం కెటిల్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు తెలుసు కదండి. మనం ఇప్పుడు కెటిల్స్ చాలా మంది వాడుతున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత ప్రత్యేకించి కెటిల్ ఉపయోగం తెలిసి చాలా మంది కెటిల్ వినియోగిస్తున్నారు. మన పెద్దవాళ్ళకి ఇదిగోండి, అప్పుడు వాళ్ళు వినియోగించిన కెటిల్స్ ఇవే. టీ కెటిల్ అండి ఇది, ఎంత బాగుంది ఇది కూడా. మనం ఇప్పుడు గ్లాసెస్ తో బియ్యాన్ని కొలుచుకుంటున్నాం, లేదంటే ప్లాస్టిక్ వాళ్ళు ఇచ్చిన వాటితో కొలుచుకుంటున్నాం కదండి. మన అమ్మమ్మలు అమ్మ వాళ్ళు ఇదిగోండి ఇలాంటి తవ్వలతో కొలుచుకునే వాళ్ళు. తవ్వుడు అలా లెక్కలు అనమాట వాళ్ళకి. చూసారా, ఇది కూడా ఇత్తడిదే కదా. చూడండి, ఈ లైన్ లో ఈ సైడ్ అన్ని కూడా కంచి పాత్రలే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏమో చెంబులు టైప్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా కూజాలు, చెంబులు, ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ వస్తువులే. మీకు ఇది మనం చిన్నప్పుడు చాలా మంది వినియోగించి ఉంటారండి. కిరోసిన్ స్టవ్ అంటాం కదా మనము. ఇదిగోండి, ఇది దీని పైన ఏదన్నా ఉండాలేమో, అది మిస్ అయినట్టుంది.
ఇలా గాలి కొట్టి ఇదిగోండి కిరోసిన్ స్టవ్ ఇది. ఇప్పుడు కిరోసిన్స్ కూడా కనుమరుగైపోయిందండి కిరోసిన్ కూడా. ఇది జంతికలు వేసుకుంటాం కదా, దీని లోపల బిళ్ళలు ఏమైపోయినాయండి? ఉన్నాయండి, మీకు చూపిద్దామని తీసాము. ఇది అప్పట్లో జంతికలు అలాంటివి వేసుకోవడానికి వినియోగించేవి. ఇది ఏంటండి? మీకు ఒక అందమైన బెడ్ ల్యాంప్ చూపిస్తానండి, చూసారు? ఇది ఇక్కడ లైట్ పెట్టుకోవచ్చు అంట. ఇది కూడా చాలా బాగుంది. పాత వస్తువులతో పాటు మీకు కొత్త వస్తువులు కూడా చూపిస్తాను. మన పెద్దవాళ్ళు వంటలకు వినియోగించే గుండికలు, డేషాలు, ఇదిగోండి ఇవి పప్పు చారు, సాంబార్ అవి తీసుకోవడానికి వినియోగించే వాళ్ళంటే ఇలాంటి వాటితో. చూసారా ఎంత పెద్దగా ఉందో? ఒకసారి తీస్తే ఒక 4-5 ఈజీగా వచ్చేస్తుందండి, అస్తమానం తీయక్క లేకుండా. మన వాళ్ళు వీటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో వీటి సైజ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా. మన వాళ్ళు తోమడానికి చెయ్యలేము అని చెప్పేసి వాటిని అన్నిటిని కూడా అమ్మేస్తున్నాము. ఇప్పుడు ఇలా కొంతకాలానికి మనం ఎగ్జిబిషన్ లో చూడాలి ఇలాంటి వస్తువులన్నీ కూడా. ఇటు వచ్చాను సార్. ఇవి మన పెద్దవాళ్ళు నువ్వుల నూనె వినియోగించే వాళ్ళు కదండి అప్పట్లో అంట. ఇందులో నువ్వులేసి కడిగి దేవే వాళ్ళు అంటండి. నువ్వులే కాదు, బియ్యము అలాంటి నూకలు కూడా ఇలాంటి వాటిలో వేసి కడిగి దేవి వార్చేవాళ్ళంట. ఇదిగోండి ఇవి కూడా ఇక్కడ చూడొచ్చు. మన గోదావరి జిల్లా వాళ్ళ ఆడపిల్లలకి ఖచ్చితంగా సరే ఇత్తడి వస్తువుల్ని సారిగా పెట్టి పంపిస్తారండి, అది ఆనవాయితీ. మన అమ్మమ్మల వాళ్ళు చాలా పెద్ద పెద్ద వస్తువులు తెచ్చుకున్నారు, అమ్మ వాళ్ళు కొంచెం తగ్గించారు. మనకి చాలా చెంబుల సైజు వచ్చాయి అనమాట. ఇత్తడి ఎప్పుడు కూడా పాడవదండి, దానికి ఎప్పుడు కూడా బంగారం రేటే వస్తుంది. ఇక్కడ ఉన్న ఓల్డ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా కాస్ట్ అండి. కొత్తగా మనం చేయించుకున్న ఇత్తడి కంటే కూడా ఎక్కువ ఖరీదే ఉంటాయి. ఎందుకంటే అప్పటివి ఎప్పుడు కూడా కల్తీ లేని వస్తువులు ఇవన్నీ కూడా. ఇప్పుడు లైట్ వెయిట్ లో వస్తున్నాయండి ఇవి, ఏది కూడా మనం మొయ్యలేము, అసలు లిఫ్ట్ చేయలేం. అప్పట్లో అంటండి ఇలాంటివి పెడతారు కదా, దీని నిండా సారి పెట్టేవాళ్ళంట. అంటే ఏదన్నా ఆడపిల్లకి పెడతారు కదా లడ్డూలు అలాంటివి కూడా, ఇలాంటి వాటిలో కూడా పెట్టి పంపించే వాళ్ళంటండి. నాకు మనం మాయాబజార్ సినిమా చూసాం కదా, లేటెస్ట్ వెర్షన్ మనం మహాలటిలో కూడా చూసాం. ఇటు నిండా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. చూడడానికి కూడా అది ఎంత బాగుండేదో ఒకసారి అదేమన్నా గుర్తుంటే కనుక మీరు అందరూ కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్ళల్లో వీటి మీద ప్రేమ చావక వాళ్ళ ఇళ్ళలో ఇప్పటికీ ఉంటాయండి ఇవి. అలా ఎవరింట్లో ఉన్నాయో కామెంట్ చేయండి. వీటి విలువ తెలిసిన వాళ్ళందరూ కూడా తెలియజేయండి. ఇప్పుడు ఉండే జనరేషన్ తెలియజేయండి. ఇదంతా కూడా వాటర్ సంబంధించింది, వాటర్ ప్యూరిఫైర్. ఇది కొలుచుకునే అంటే మనం చిన్నప్పుడు కిరోసిన్ షాప్కి వెళ్తే దీంట్ నుంచి ఇలా కొలిచి వేసేవాళ్ళండి. నాకైతే గుర్తుంది నేను చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు. ఇదిగోండి ఆయిల్స్ కొలుచుకోవడానికి దీన్ని వినియోగించేవాళ్ళు. చూసారు ఇవి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. నాకు తెలిసి ఇట్లా వంటలు కూడా చేసేవాళ్ళు అనుకుంటండి. దేశాలండి ఇవి, దేశాలంట. ఇది కూడా వాటర్ ప్యూరిఫైర్. రాగిదండి, రాగి వాటిలో వాటర్ తాగితే చాలా మంచిది అంటారు. హెల్త్ కూడా అంతసేపు దాంట్లో నిలవ ఉండి వస్తుంది కదండి వాటర్, మన హెల్త్ కి చాలా మంచిది, మంచి మినరల్స్ అందుతాయి. ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. అంటే పెద్ద పెద్ద హోటల్స్ లో అక్కడ ఫ్లవర్స్ వేసి అలంకరిస్తారు కదా, ఆ టైప్ ఆఫ్. ఎంత వెయిట్ అంటే అంత వెయిట్ ఉన్నాయి ఇవైతే. అక్కడ చూసారా అందమైన శిల్పాలు ఉన్నాయి. అవి ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం కదా టీవీలో ఈ మధ్యకాలంలో. ఇదిగోండి ఆ టైప్ ఆఫ్ దేవుళ్ళకి హారతి ఇవ్వడానికి 54 ఒత్తులు ఉంటాయంట. చూసారా ఈ షాప్ లో ఏళ్ల చరిత్ర ఉన్న వస్తువులను చూసాం కదండి. వాటితో పాటు వాటిని కొత్తగా అంటే ఓల్డ్ మోడల్స్ ని కొత్తగా తయారు చేసుకుని ఈ షాప్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకసారి చూసారా ట్రాక్టర్,
ఎంత బాగా చేశారంటే దీని టైర్స్ చక్రాలు కూడా చాలా నీట్ గా మూవ్ అవుతున్నాయండి. ఇవి చూసారా? చాలా అందంగా ఉంది ఇదైతే. ఇంకోటి ఏంటంటే సూర్యనారాయణ స్వామి 7 గుర్రాలు, ఇది కూడా చాలా అందంగా చేశారు. హెలికాప్టర్ చూసారా? ఇది కూడా ఇత్తడితోనే తయారు చేశారు. ఎంత బాగుందో ఇది కూడా. చాలా వెయిట్ ఉందండి ఇది. చిట్టి కుందేలండి. ఇది నక్క, ఫాక్స్. ఇదిగోండి దిక్సూచి చూడండి, ఇది కూడా ఎంత బాగుందో. ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇలాంటివి. ఇదిగోండి ఇది ఇంకోటి కృష్ణార్జున్. ఇదిగోండి చూసారా? కృష్ణార్జునులు చిత్రం చూసారా ఎంత బాగుందో. ఈ వీల్స్ కూడా చాలా స్మూత్ గా మూవ్ అవుతున్నాయి. ఒకసారి దీన్ని కూడా ఒక లుక్ వేసేయండి. పైన హనుమంతుడు, ఇక్కడ అర్జునుడు, కృష్ణుడు చూడండి ఎంత బాగుందో అసలు. ఇది ఈ లైట్ ఖచ్చితంగా ప్రతి రైతు ఇంట్లోనూ ఉండేదండి అప్పట్లో. ఎందుకంటే వాళ్ళు పొలం వెళ్ళాలంటే ఇప్పట్లాగా ఇన్ని లైటింగ్ ఏమీ అవైలబుల్ గా లేదు కదా. అప్పట్లో ఇలాంటి వాటిని వినియోగించే వాళ్ళు. వీళ్ళు మళ్ళీ పాత కాన్సెప్ట్ ని కొత్త టెక్నాలజీలో కొత్తగా తీసుకొచ్చారు. చూడండి ఇలాంటివి చూసినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటాయండి. ఎంతమంది రైతు ఇంట్లో పుట్టిన వాళ్ళు ఇలాంటి లైట్స్ ని చూసారో కామెంట్ చేయండి. మనం ఇంత క్రితమే రైతుది ఎడ్ల బండి చెక్కతో తయారు చేసి చూసాం కదా అండి. ఇదిగోండి ఐరన్ది. ఒక ప్రక్క విఘ్నేశ్వరుడు, ఒక పక్కన లక్ష్మీదేవి, ఒక ప్రక్కన విఘ్నేశ్వరుడు. రైతు ఎడ్లను తోలుతున్న దృశ్యం ఎంత బాగుందో ఇది. ఈ వీల్స్ కూడా చాలా స్మూత్ గా వెళ్తున్నాయండి. ఇది కూడా చాలా యూనిక్ పీస్. ఇక్కడ చూసారా? దేవతామూర్తి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వామన అవతారం చూడండి. నాకు ఇవన్నీ కూడా మాక్సిమం 10 అవతారాలన్నీ ఉన్నాయి ఇక్కడ. మత్స్య అవతారం, కూర్మ అవతారం, కృష్ణ అవతారం, ఇదిగోండి వామన అవతారం. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇంకా అందంగా ఉంది. ఏదో సినిమాలో మనం పాట చూసాం కదా, తడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. ఇగో బాగా ఆ టైప్ ఆఫ్ ఇవన్నీ కూడా కొంతమంది వాళ్ళ కబోర్డ్స్ లో నింపేసుకోవాలని అనుకుంటారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది ఇలాంటివి. వాళ్ళందరికీ కూడా మేము ఒక ఇన్ఫర్మేషన్ అందిద్దామని చెప్పి ఇలాంటి వీడియో చేయడం జరిగింది. అలాగే నేటి జనరేషన్ కూడా పాత వస్తువులన్నీ కూడా పరిచయం చేయాలి కదండి. ఆ రోళ్ళు, రుబ్బురోళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు చూసారా? ఇలా చిన్న చిన్న వస్తువుల రూపంలో రావాల్సి వచ్చింది. మన ఇళ్ళలో అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా. దృశ్యాన్ని చూపిస్తానండి. ఒక శంఖం మీద విష్ణుమూర్తి దశావతారాలు ఎంత అందంగా చెక్కారో చూసారా? ఇది హ్యాంగింగ్ కూడా ఉందండి, హ్యాంగ్ చేసుకోవచ్చు. శంఖమే పవిత్రం అంటే దశావతారాలు ఉన్నాయి. ఇది ఎంత పవిత్రం అండి. దీనికి హ్యాంగింగ్ కూడా ఇచ్చారు, హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ ఈ ఐటమ్స్ చూసారా? ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా టీ సర్వ్ చేసుకోవడానికి వినియోగించేవే. ఇవన్నీ చూడండి, టీ కప్స్,
వాటర్ తాగడానికి జగ్గు చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇది ఏంటనేది నాకు అవగాహన లేదు. మీకు ఎవరికైనా కనుక ఇదేంటో తెలిస్తే తెలియచేయండి. ఇత్తడి పాత వస్తువులే కాదండి, తంజావూరు అందమైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయంట. వీటి గురించి చెప్పండి. ఇది వచ్చేసి 6x4 అండి, 6 అడుగులు వెడల్పు, ఎత్తు వచ్చేసి 4 అడుగులు అండి. ఇది వచ్చేసి శ్రీనివాస్ కళ్యాణం అంటాం. ఇది ఫ్రేమ్ వచ్చేసి ఫోటో వచ్చి కొత్తదేనండి. మీకు తీసుకున్న తర్వాత చుట్టూరా రోజువుడ్ పాలిష్ చేసి ఇస్తామండి. ట్రాన్స్పోర్ట్ చేస్తారండి? ట్రాన్స్పోర్ట్ మనకి బెంగళూరు, చెన్నై కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఫోటో ఫ్రేమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఇంక్లూడ్ అవదండి. ఇందులో ఫోటో ఫ్రేమ్ ఛార్జ్ విడిగా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ విడిగా ఉంటుంది. మరి ఇది అక్కడ దాకా వెళ్ళేంత వరకు మీరు గ్యారంటీ ఇస్తారా? మేము గ్యారంటీ అండి. గ్లాస్ బ్రేకేజ్ అయినా ఏదైనా డ్యామేజ్ అయినా మేము 100% గ్యారంటీ ఇస్తాం. ఇందులో కూడా ఇబ్బంది ఏమి ఉండదు. డ్యామేజ్ కి రెస్పాన్సిబిలిటీ మాదేనండి. కస్టమర్ ఇంటికి చేరే వరకు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. చాలా ఈ ఫ్రేమ్ కూడా చాలా బాగుందండి. దశావతారాలు. అవునండి, దశావతారం అండి. 4x3 అండి. చిన్నది, కొంచెం చిన్నది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అండి. సుబ్రహ్మణ్య స్వామి. అన్నపూర్ణేశ్వరి అమ్మవారి తంజావూరు పెయింటింగ్ అండి. 4 feet హైట్, 3 feet వెడల్పు వస్తుందండి. ఇది కూడా మీకు రోజువుడ్ పాలిష్ చేసి అప్పచెప్తాం. ఎందుకంటే రోజువుడ్ అంటున్నాం అంటే టేక్ వేయడానికి అవకాశం లేదండి. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి కంట్రీ వుడ్ వస్తుందండి. అంటే సేవకార రాదు, టేకు రాదండి, కంట్రీ వుడ్ ఫ్రేమ్ వస్తుంది. గ్లాస్ బ్రేకేజ్ ఏం లేకుండా మేము హోమ్ డెలివరీ చేస్తాం. మరి ఇది గ్యారంటీ ఉంటదండి? ఫ్రేమ్ గ్యారంటీ ఉంటదండి. వెనకాల హుక్ చేస్తామండి. ఒకవేళ కస్టమర్ పాడవుతుంది అలాంటిది ఉండదు. దీని రేట్ అది కూడా మా ప్రొపరేటర్ గారిని బాబీ గారికి ఫోన్ చేస్తే ఆయన నెంబర్కి ఆయన చెప్తారండి. విగ్రహం బాగుందంట. చూసారు కదండి, ఇప్పటి వరకు మంచి మంచి వస్తువులన్నీ కూడా మీకు చూపించేసామని అనుకుంటున్నాం. ఇంత మంచి యూనిక్ పీసెస్ అన్ని కూడా ఒక చోటకి చేర్చిన బాబీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మనకి ఈ షాప్ ని ఇంత చక్కగా వివరించిన విష్ణు గారికి కూడా ఆత్మీయ గోదావరి తరఫు నుంచి ధన్యవాదాలు అండి. అలాగే ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా ఐటమ్, ఎనీ ఐటమ్ నచ్చితే కనుక మేము ఇచ్చే నెంబర్కి ఫోన్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మేము పాత ఇళ్ళని చూపించడమే కాదు, పాత వాళ్ళు వినియోగించిన వస్తువులు కూడా చూపిస్తున్నాం కదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటి కూడా ఆదరించాలి అంటే కనుక ఆత్మీయ గోదావరిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ప్రతి ఒక్కటి కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ ఏం చేయాలనే ఒక అవగాహన వస్తుందండి. విష్ణు గారు మాకు ఇప్పటి వరకు షాప్ ఇంత చక్కగా వివరించినందుకు ఆత్మీయ గోదావరి తరఫు నుంచి ధన్యవాదాలు. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.